జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యారి సద్గురు ప్రభు మహారాజుకి జై. మనకు కర్మలో 5 రకాల కర్మలు ఉంటాయి. నిష్కామ కర్మ, సత్కర్మ, దుష్కర్మ, ఫలాపేక్ష కర్మ, ఫలాపేక్ష రహిత కర్మ అని 5 కర్మలు ఉంటాయి. నిష్కామ కర్మ అంటే కోరిక లేని కర్మ చేయమని. ఇది మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తాడు. ఎందుకంటే కౌరవులను చంపి వాళ్ళ ఆస్తిపాస్తులు నేను తీసుకొని అది అనుభవించాలనా, అది నాకు కర్మ కదా అని దుఃఖించినప్పుడు ఆ కర్మ యొక్క సారాన్ని తెలిపి అర్జునుని ఆ శోకాన్ని తొలగిస్తాడు. అందుకు అర్జున, నిష్కామ కర్మ నీకు బోధిస్తున్నానయ్యా, నువ్వు కోరిక లేని కర్మ చెయ్యి, ఆ కర్మ నిన్ను అంటదు అంటాడు. మరి కోరిక లేని కర్మ ఎట్లా చేయాలా అన్నప్పుడు ఒక గురువుగారు శిష్యునికి ఒక పని అప్పజెప్పినప్పుడు శిష్యుడు ఆ పనిలో ఆ ఫలితాన్ని ఏం ఆశించకన్నా చేసే కర్మయే నిష్కామ కర్మ అంటారు. ఇది మనకు భగవద్గీతలో సాక్షాత్ కృష్ణ పరమాత్మ అర్జునికి బోధిస్తాడు. అట్లనే మనకు సత్కర్మ ఉంది. సత్కర్మ అంటే అర్థమేమి? సత్యవ్రతాచార సంపన్నుడై ఉండి సత్కర్మలల్లా సలుపుచుండు. సత్యము, వ్రతము, ఆచారము, ఇట్లా మనం తిని ఒకరికి పెట్టడము, మనం 10 రూపాయలు సంపాదించే 9 రూపాయలు మనం పెట్టుకొని 1 రూపాయి దాన ధర్మాలు చేయడము, అట్లనే భూదాన, గోదాన, హిరమయదాన, వస్త్రదాన, అన్నదాన, విద్యాదానాలు, ఎన్నో దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా సత్కర్మలు. అంటే ఒకరికి మంచి చేసేది, భారత, భాగవత, రామాయణ ఇతిహాస గ్రంథాలు చదివి ఇతరులకి వినిపించేది, ఇది సత్కర్మ యొక్క ఫలితాలు. అట్లనేగా దుష్కర్మ ఉంది. తనను నిందించుకోవడము, ఇతరులను నిందించడము, తన తప్పు వెనక్కి వేసుకొని ఇతరుల తప్పులు ముందర వేసుకోవడము, ఇట్లా అనేక రకాలుగా పరులను నిందించడము. అందుకే మనకు భాగవత కృష్ణప్రభు స్వామి పాడకొమి పరుల నింద పాటల రీతిని అంటాడు. ఎప్పుడు కూడా ఒకరు శుద్ధి ఎత్తుకోకుండా జీవించాలి మనం. ఇది మనకు దుష్కర్మ. ఇంకా మనకు ఫలాపేక్ష కర్మ ఉంది. ఈ సృష్టిలో ఏ జీవి కూడా ఏ పని చేసినా ఫలాన్ని ఆశించే చేయాలి. ఎక్కువగా ఫలాపేక్ష కర్మ మీదనే ఆధారపడి జీవిస్తారు జీవులు. ఎందుకంటే ఫలితం మనం పొందాలనే ఏ పని చేసినా కూడా ఫలితాన్ని ఆశించే చేస్తామన్నమాట. ఒక గురుసేవ చేసినా, ఒక దైవ ఆరాధన చేసినా, ఒకరికి ఏమన్నా మేలు చేసినా, ఒకరికి అన్నదానం చేయాలన్నా ఆ ఫలితాన్ని ఆశించి చేసే కర్మే ఫలాపేక్ష కర్మ అంటాం. ఇంకా అట్లనే ఫలాపేక్ష రహిత కర్మ ఉంటుంది. ఇది మనకు అచల సాంప్రదాయంలో ఒక శివరామ దీక్షితుల సిద్ధాంతంలోనే ఉంటుంది. అంటే ఫలాపేక్ష కర్మ ఇక్కడ గురువుగారి దగ్గర చేరి చతుర్విధ సేవలు చేస్తే గురువుగారు అస్తమస్తక సంయోగం ద్వారా త్రివిధ దీక్షల చేత మరిచిపోయినటువంటి తన స్వస్వరూపాన్ని మరలా తనకి ఎరిగించి ఆ స్వరూపం నీవని తెలిపి అట్లనే పరిపూర్ణాన్ని తెలియజేసి ఆ పరిపూర్ణంలో ఈ ఎరుక లేదు అనే రహిత విధానాన్ని, అంటే జన్మరహిత విధానాన్ని తెలుపుతాడు. కాబట్టి గురువుగారు ఇక్కడ కర్త అనేది రహితం అయినప్పుడు ఇంకా కర్మ ఏముంటుంది? కర్మ ఉండదు. కర్త ఉన్నప్పుడే కర్మ ఉంటుంది. కర్తే లేనప్పుడు కర్మ ఏముంటుంది? కాబట్టి ఇట్లా కర్తను రహితం చేసే విధానం ఈ అచల సాంప్రదాయంలో అచల గురువుల దగ్గరే ఉంటుంది. ఆ విధంగా ఇట్లా కర్మలు అనేక రకాలుగా ఉంటాయన్నమాట.